వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ. రాపాక కరియప్ప గారు ఓ మాట అన్నారు. ప్రజలు ఆశపడుతున్నారు కదా, తప్పేముంది అందులో? ప్రజలు ఆశపడుతున్నారు కదా, తప్పేముంది అందులో అంటే ప్రజలు కోరుకున్నారు కదా ఇలాగా కూటమి ప్రభుత్వం కావాలని, తప్పేముంది అందులో అన్నారు. తప్పలేదు. మీరు కూడా ఈవీఎంలు ఎక్స్సీఎం గారు జగన్ గారు చెప్పినట్టు ఈవీఎం స్టాండ్ మీద ఉన్నారు, లేకపోతే ఏమనుకున్నారు ఓటర్? చూద్దాం. ఈవీఎంల ఇది ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం, అటువంటిది ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఈవీఎం ట్యాంపరింగ్ అయిపోయింది అంటాడు, లేకపోతే అన్యాయంగా గెలిచేశారంటారు, రిగ్గింగ్ చేశారంటారు. మీరేమో అవన్నీ లేదంటున్నారు. ఇంకేం చెప్పాడు ఎన్నో. ప్రజలు పార్టీలు కలిసిపోయి మేము ఆల్రెడీ మేము పోటీ చేసినప్పుడు మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసు, తెలుగుదేశానికి ఎన్ని వచ్చినాయో తెలుసు, బీజేపీకి ఎన్ని వచ్చినాయో తెలుసు. రెండు కలిసిపోయి జనసేనకు వచ్చినట్లు మొత్తానికి కలిసినాయి ఎందులో. కానీ అది కరెక్ట్ గా చెప్పావు. అంటే నీకు ఏమనాలంటే క్షవరం అయిన తర్వాత ఎవరం వచ్చిందని, అంటే వైసీపీని నమ్ముకుని ఎందులోకి వెళ్ళావు కదా, మొత్తం పూర్తిగా గుండు గీసేసాక జనాలు వైసీపీకి, అప్పుడు ఎవరం వచ్చిందనమాట నీకు. కరెక్ట్ మా ఇంటి మాట్లాడు. 3 పార్టీలు కలిసి ఓటు చీలని అనే ఫార్ములా వర్కౌట్ అయింది పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకున్నాం. కరెక్ట్. రాపాక కర్రేపాక ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదు. ఇది పూర్తిగా 3 పార్టీలు కలయిక కూటమి విజయం. అది మ్యాటర్. 3 పార్టీలు కలయిక కూటమి విజయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మతి భ్రమించి పిచ్చి పట్టి ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది కూటమి విజయం. ఈవీఎం ట్యాంపరింగ్ లేదు, 3 పార్టీలు కలిసి ఓటు చేయాలని ఉందనే ఫార్ములా వర్కౌట్ అయింది కాబట్టి ఇది ప్రజల విజయం, ఇది కూటమి విజయం అని చెప్పారు. ఖచ్చితంగా ఇది క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారిది అనుకోండి, ఆఫ్ కోర్స్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంటే ఎంపీగా పోటీ చేసి డిపాజిట్లు రాకుండా కనీసం చెప్పుకోలేములేండి, అలాంటి ఫిగర్లు వచ్చినాయి ఆయనకి. 10% ఓటింగ్ కూడా రాలేదు. అలాంటి ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు. అయితే ఒక మంచి మాట అయితే చెప్పాడు, ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ పొంతం చూసుకోండి. గెలవక ముందు విర్రవీగిపోయి కుక్క బిస్కెట్లకి జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు ఎత్తుంటే విర్రవీగిపోయి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి. అసలు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. వాలంటీర్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొక్కించడం, లేకపోతే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పుల్లో కొట్టడం పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని, ప్రెస్ మీట్ ప్రతిరోజు పెర్రి నాని గారు, అంబటి రాంబాబు గారు, ఈ రాపాక వరప్రసాద్ గారు, ఇంకెవడెవడెవడు పెద్ద తోపులేళ్ళు. మరి రాజకీయాల్లో వీళ్ళు ప్రజలను అభివృద్ధి చేసేసారు. కొన్ని లక్షల మంది, కోట్ల మందిని స్వచ్ఛందంగా వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసేసారు. వీళ్ళు సొంత నిధులు ఇచ్చేసి వీళ్ళు అడుక్కు తింటున్నారు. మరి ప్రజలందరికీ వీళ్ళు సొంత డబ్బులు పంచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు లక్షల్లో వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆస్తులు లేవు. ఇప్పుడు చూస్తే 100 కోట్లు ఉన్నాయి ఒక్కొక్కడికి, కొంతమందికి 1000 కోట్లు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం 5 లక్షలు 10 లక్షలు ఉన్నవాడు కూడా ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, అప్పులు తెచ్చుకున్నవాడు కూడా ఈ రోజు 500-600 కోట్లు సంపాదించుకున్నాడు. ఈ అమ్మ వీళ్ళు కూడా మాట్లాడటమే ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు కరెక్ట్ పాయింట్, క్షవరం అయ్యాక వివరం వచ్చిందనమాట రాపాక వరప్రసాద్కి. ఇదే కంటిన్యూ చేయి, ఇదే ఫ్లో. లేదంటే నీకు కూడా క్షవరం చేస్తారు మా జనసేన వాళ్ళని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, గంట సింబల్ కూడా కొట్టచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా వీడియో నచ్చితే.